రైతులకు గుడ్ న్యూస్. అకౌంట్లలోకి డబ్బులు జమ. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేసింది. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీని 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసింది. మొత్తం 18,000 కోట్ల రైతుల అకౌంట్లలో జమ చేశారు. మరికొంతమంది రైతులకు రైతు రుణమాఫీ చేయాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. రైతు భరోసా పథకం అమలు చేసేందుకు కూడా సిద్ధమైంది. అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తుంది. ఇక కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీల్లో వరికి 500 రూపాయల బోనస్ ఒకటి. ఇప్పటికే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కాగా సన్న రకం వరి సాగు చేసి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు బోనస్ చెల్లింపులు ప్రారంభించింది. ప్రతి క్వింటాకు 500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. శనివారం నాటికి 6,43,32,200 రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. మరో 2,78,49,800 రూపాయల చెల్లింపుల ప్రక్రియలో ఉన్నాయని వివరించారు. సన్న రకం ధాన్యానికి బోనస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పెద్ద ఎత్తున సన్న రకాల వడ్లు సాగు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో దొడ్డు రకాలకు సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేసింది. అన్నదాతలకు ముందు మద్దతు ధర చెల్లిస్తుండటంతో పాటుగా సన్నాలు అమ్మిన వారి వివరాల్ని విడిగా నమోదు చేస్తున్నారు. ఆయా రైతులకు చెల్లించాల్సిన బోనస్ లెక్కల వివరాల్ని ఆర్థిక శాఖ ఈ కుబేర్ యాప్నకు పంపిస్తున్నారు. అందులో తెలంగాణ సివిల్ సప్లై కమిషనర్ పీడీ అకౌంట్ ప్రత్యేకంగా ఉంది. ఈ నెల 13, 14, 16 తేదీల్లో ఈ అకౌంట్లో 42 చెక్కుల ద్వారా మొత్తం 9,22,27,000 రూపాయలు పౌర సరఫరాల శాఖ జమ చేసింది. బోనస్ చెల్లింపులు తొలిసారి కావడంతో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. శనివారం నాటికి తెలంగాణ వ్యాప్తంగా 1,82,149 మంది రైతుల నుంచి 12.29 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇందులో దొడ్డు రకం వరి 9.53 లక్షల టన్నులు కాగా సన్నాలు 2.76 లక్షల టన్నులుగా వివరించారు.